నమస్కారం. ఎంబీకే న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఊహాగానాలుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో జరిగిన భారీ బహిరంగ సభ సాక్షిగా తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు కవిత. తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా నామకరణం చేశారు. అవును, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అదే అక్షరాలతో సరికొత్త పార్టీని ప్రజల ముందుకు తెచ్చారు. అనంతరం పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ జెండాలో పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్పై తెలంగాణ మ్యాప్ నీలి రంగులో స్పష్టంగా కనిపిస్తోంది. దానిపై టీఆర్ఎస్ అని పొందుపరిచారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఆమె విమర్శించారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆనాడు పాలించిన కుటుంబంలో నేనూ భాగమే. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తన ఆత్మను కోల్పోయిందని, ఆ ఆత్మను మళ్లీ బ్రతికించడానికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన పురుడు పోసుకుందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలోని 3 కోట్ల మంది ప్రజలకు ఒక అమ్మగా మారి సేవ చేయాలనుకుంటున్నట్లు ఆమె తన ఆకాంక్షను వెలిబుచ్చారు. మొత్తానికి కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ పట్టు హైలెస్ జెండను, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన జెండను పట్టు హైలెస్ కొట్టు హైలెస్ కొండను పట్టు హైలెస్ నడుం గట్టి నడుము. టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాలో ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా. నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది, మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది,
ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? "24/7" చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో